ఎన్డీఏ కూటమి బలపరిచిన తమ ప్యానెల్ కి ఓటు వేసి గెలిపించాలని ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ అభ్యర్థి చల్ల శంకర్రావు కోరారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో చల్లా మాట్లాడుతూ, నా పదవీ కాలం 5 సంవత్సరాల కాలంలో బ్యాంకు వ్యాపారం 594 కోట్ల నుండి 1030 కోట్లకు పెంచడం జరిగిందని, బ్యాంకు సొంత నిధులు 53 కోట్ల నుండి 86 కోట్లకు పెంచడం జరిగిందని, దానివల్ల గ్రాస్ లాభాలు 12.68 కోట్ల నుండి 25.10 కోట్లకు, నెట్ లాభాలు 2.24 కోట్ల నుండి 5.30 కోట్లకు పెరగడం జరిగిందని వివరించారు. అలాగే ఆ 5 సంవత్సరాలు మెంబర్లకు డివిడెండ్ 50% చొప్పున చెల్లించడం జరిగిందన్నారు. మా హయాంలో నిరర్ధక ఆస్తులు 7% లోపే ఉండేదని, ఇప్పటి నామినేటెడ్ బోర్డ్ సెక్రటరీ ఇన్ఛార్జీల నిర్వాహకం వలన 20%కి పైగా ఉన్నందున ఆర్బీఐ నిబంధనల ప్రకారం గత 4 సంవత్సరాలుగా మెంబర్లకు డివిడెండ్ ఇచ్చే పరిస్థితుల్లో లేదని, ఆర్బీఐ రేటింగ్ ఏగానే వచ్చేదని, ఇప్పుడు సి గ్రేడ్కు పడిపోయిందని అన్నారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన మా ప్యానెల్ని గెలిపించండి, బ్యాంకును మళ్లీ అభివృద్ధి పదంలో నడిపించడానికి అందరూ మాకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు. గత 5 ఏళ్ల కాలంలో పాలకవర్గం జగన్ రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించాడో అంతకు మించి బ్యాంకును నిర్వీర్యం చేసేశారని అన్నారు. నాకు 5 ఏళ్ల కాలంలో వచ్చిన హనారోరియంను మొత్తం పేద విద్యార్థుల చదువు కోసం వైద్య ఖర్చుల నిమిత్తం ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం నాపై కక్ష కట్టి నాపై కావాలని 51 ఎంక్వైరీ వేయించారని, అతి త్వరలోనే నా నిజాయితీని నిరూపించుకుంటానని అన్నారు. ఆర్యాపురం బ్యాంక్ చల్ల శంకర్రావు చైర్మన్ అభ్యర్థిగా, ఆయన ప్యానెల్లో డైరెక్టర్లుగా పోటీ చేస్తున్న సభ్యులను ఆయన పరిచయం చేశారు. ఎన్పిఏ ఎప్పుడు 7% లోపే ఉండేది, ఇప్పుడు 20% ఉందండి. ఇప్పుడు ఈ ఎన్పిఏ అనేది చాలా కీలకమైనటువంటి బాధ్యత అండి మన బ్యాంకుకి. ఎందుకంటే ఈ ఎన్పిఏ సరిగా కానీ ఈ 7 నుంచి 3% కానీ రాకపోతే దాన్ని రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేయరండి. అలాగా లేకపోవడం వల్లే బ్యాంక్ని శాపలో పెట్టడం జరిగింది. ఆ శాపలో పెట్టడం వల్లే వాళ్ళకి ఖాతాదారులకి డివిడెండ్ ఇవ్వకపోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు బ్యాంకు శాపలో ఉందండి. ఈ శాపను తీసుకురావాలంటే ప్రతి సంవత్సరం అది ప్రతి 3 నెలలకి వాళ్ళకి ఎన్పిఏ 7 లోపు 7 నుంచి 3 దాకా వచ్చిందని నిరూపించి మరలా అలా 4 సార్లు కానీ వాళ్ళకి ఇవ్వగలిగితే అప్పుడు శాపలో తీస్తారు. ఆ శాపలో నుంచి రాగానే అప్పుడు డివిడెండ్ ఉండడం జరుగుతుంది. అంటే ఇది చాలా కష్టతరమైనటువంటి పని. అయినా కూడా దాన్ని సాధించి 1 సంవత్సరం పోయిన తర్వాత ఈ శాపను తీసుకొచ్చి శాపని లోన్కి తీసుకొచ్చేసి మళ్ళీ డివిడెండ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. నా పదవీ కాలంలో 2012 నుంచి 13, 2018, 19 వరకు ప్రతి సంవత్సరం మెంబర్లకు షేర్ దానం చెప్పాను కదండి. ఇప్పుడు దానికి 15% ఇవ్వడం జరిగింది. వీళ్ళు 4 సంవత్సరాల నుంచి కూడా ₹1 కూడా డివిడెండ్ ఇవ్వలేకపోయారు వాళ్ళు. నేనైతే 5 సంవత్సరాలు 15% డివిడెండ్ ఇవ్వడం జరిగింది. అలాగే సిబ్బంది జీతాలు అగ్రిమెంట్లు మా పాలకొరకు వచ్చిన సిబ్బందికి పూర్తి జీతం ఇవ్వలేని పరిస్థితి. నేను బ్యాంకుకి వెళ్ళేటప్పటికి 15 రోజులు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందండి అప్పుడు. అలాంటి దాన్ని ప్రతి సంవత్సరం నెట్ ప్రాఫిట్ పెంచుకుంటూ వెళ్ళి లాభాల పంటలో తీసుకెళ్ళి దిగిపోయేటప్పటికి 25 కోట్లు గ్రాస్ ప్రాఫిట్లోకి తీసుకురావడం జరిగింది. 15 రోజులు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో వెళ్ళి బ్యాంకుకి మేము దిగిపోయేటప్పటికి 25 కోట్లు నెట్ ప్రాఫిట్లోకి తీసుకురావడం, గ్రాస్ ప్రాఫిట్లోకి తీసుకురావడం జరిగింది.